అన్నా నేను మీలా అవ్వాలనుకుంటున్నా, ఏం చేయాలి? ఆ క్వశ్చన్ ఈరోజు తిరుపతిలో ఒక స్టూడెంట్ నన్ను అడిగాడు. ఎర్లీ మార్నింగ్ లేచి తిరుపతికి ఫ్లైట్ ఎక్కాను. ఎస్విసిఈ కాలేజ్ వాళ్ళు నన్ను యూత్ చీఫ్ గెస్ట్గా పిలిచారు. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాక కొంతమంది స్టూడెంట్స్ వచ్చి నన్ను వెల్కమ్ చేశారు. నన్ను చూడగానే వాళ్ళ కళ్ళల్లో ఏదో తెలియని హ్యాపీనెస్ చూశాను. ఐ ఫెల్ట్ వెరీ ఇమోషనల్. తిరుపతి కదా, డివోషనల్ ప్లేస్, సో కొంచెం ట్రెడిషనల్గా వెళ్దాం అనుకున్నా. షర్టు లుంగి వేసుకొని రెడీ అయ్యి డైరెక్ట్గా స్టార్ట్ అయిపోయాం. వెళ్ళగానే ప్రిన్సిపల్ సార్ని కలిశాను, తర్వాత వీసీ సార్ని కూడా. ఫ్లాష్ షూట్ జర్నీ గురించి విన్నాక నన్ను చాలా అప్రిషియేట్ చేశారు. మీన్ వైల్ మన ఫ్లాష్ షూట్ టీం కూడా క్యాంపస్లోకి వచ్చేసింది. స్టేజ్ మీద స్టూడెంట్స్ ముందు నించున్నప్పుడు ఫస్ట్ క్రౌడ్ చాలా సైలెంట్గా ఉంది. జస్ట్ అలా వింటున్నారు. స్లోగా నా స్టోరీ స్టార్ట్ చేశా. నా స్ట్రగుల్స్, ఫ్లాష్ షూట్ స్టార్ట్ చేసిన డేస్, నా జర్నీ. మధ్యలో కొన్ని జోక్స్ వేసా. ఆటోమేటిక్గా అట్మాస్ఫియర్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఎవ్రీవన్ స్టార్టెడ్ లాఫింగ్, చియరింగ్, విజిల్స్. ఒక్కసారికి మొత్తం వైబ్ చేంజ్ అయిపోయింది. ఈవెంట్ అయ్యాక కొంతమంది స్టూడెంట్స్ వచ్చి ఫొటోస్ తీసుకున్నారు, మాట్లాడారు. అప్పుడే ఒక స్టూడెంట్ నన్ను చూసి ఒక మాట అన్నాడు, అన్నా నేను మీలా అవ్వాలనుకుంటున్నాను, ఏం చేయాలి? నేను కొంచెం నవ్వి ఒక సింపుల్ ఆన్సర్ ఇచ్చా. నీ హార్ట్లో ఒకటి అనిపిస్తుంది, నీకు చాలా ఇష్టమైన పని, అది చేసేయి, కానీ అది పాజిటివ్ అయి ఉండాలి, నిన్ను గ్రో చేయాలి, వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వాలి అని చెప్పా. తర్వాత లంచ్ చేసి రూమ్కి వెళ్ళి కొంతసేపు ఫ్లాష్ షూట్ టీంతో మాట్లాడా. తిరుపతి సిచ్యువేషన్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ డిస్కస్ చేసుకున్నాం. తర్వాత అందరం స్ట్రీట్ ఫుడ్ కోసం బయటికి వెళ్ళాం. ట్రావెల్ చేస్తుంటే వాళ్ళలో ఒకళ్ళు ఈ మాట అన్నారు, అన్న మీరు అసలు CEO లానే లేరు. CEO అంటే ఫుల్ ఫార్మల్ ఉంటారు అని అనుకున్నాం, కానీ మీతో ఉంటే ఒక ఫ్రెండ్లా ఫీలింగ్ వస్తుందని. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వెన్ హీ సెడ్ దట్. ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఒక థాట్, మన స్టోరీ మన దగ్గర ఉంటే అదొక జర్నీ, అదే స్టోరీ వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేస్తే అది పర్పస్.